ఉన్న రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, తహసీల్దార్, తెలంగాణ తహసీల్దార్ సంఘము, అలానే డిప్యూటీ కలెక్టర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి గారిని, అలానే సోదరులు టీజీటీ తెలంగాణ తహసీల్దార్స్ అధ్యక్షులు రాములు గారిని వేదిక మీదకి రావచ్చు. విఆర్ఎన్ సత్యనారాయణ, విఆర్ఏ పూర్వ విఆర్ఏ సంఘం నుంచి సత్యనారాయణని, అలానే ఇంకేమైనా వచ్చారా? రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ తరపున ప్రభుత్వం విఆర్ఏలు అంటే గత పూర్వ విఆర్ఏలుకి వారి యొక్క పెండింగ్ సమస్యలని నెల రోజుల్లోపే పరిష్కరించిన సందర్భంగా మరియు రెవెన్యూ వ్యవస్థ బలోపేతంకై చర్యలు చేపడుతున్న సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంతో పాటు ఈరోజు ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ సార్ గారికి, అదేవిధంగా టీజీటీఏ అధ్యక్షులు మన రాములు గారికి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి, అదేవిధంగా టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ గారికి, మరియు విఆర్ఏల సాధన సమితి సంబంధించిన ప్రతినిధి మన సత్యనారాయణ గారికి, మరియు విఆర్ఏల ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ ఉద్దేశాల గురించి మీరు పెద్దలు కోదండరామ్ సార్ గారు వివరిస్తారు. అదేవిధంగా ముందుగా విఆర్ఏల తరపున మా సత్యనారాయణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మా పూర్వ విఆర్ఏలమైనటువంటి మేము గత ప్రభుత్వంలో ప్రమోషన్ పొందినప్పటికీ 5 నెలలుగా ఐడీలు కానీ శాలరీస్ కానీ లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. కోర్టు కేసు వల్ల కొంచెం ఆలస్యమైంది. ఆ కోర్టు కేసు క్లియర్ అయినా కూడా గత ప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాకు పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. మేము ఏదైతే నమ్మకంతో ఉన్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే మాకు 5 నెలల ఐడీలు ఇచ్చి శాలరీస్ ఇవ్వమని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఉత్తర్వులు జారీ చేయడం మేము చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్ర విఆర్ఏల తరపున, విఆర్ఏ హక్కుల సాధన సమితి తరపున ఇందుకు గాను మా పైన గత ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఇప్పుడున్న ఏర్పడ్డ ప్రభుత్వం చాలామంది మంత్రులు, పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. మా సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నందుకే ఈ నెల రోజులు చేశారు. దానికి మా రాష్ట్ర విఆర్ఏలందరి తరపున, విఆర్ఏ హక్కుల సాధన సమితి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సార్ గారికి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మా పెద్దలు, మా సార్ ఆచార్య కోదండరామ్ సార్ గారికి, ప్రభుత్వం ఏర్పడ్డ మరునాటి నుండే ప్రతి మా సమస్యను ప్రభుత్వం దగ్గరికి, ముఖ్యమంత్రి సార్ దగ్గరికి, అన్ని శాఖల అధిపతుల దగ్గరికి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ బలోపేతం లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి అంశాన్ని, మా విఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఐడీలు వచ్చే విధంగా ఎంతో కష్టపడ్డ మా పెద్దలు లచ్చిరెడ్డి సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, టీజీటీఏ అధ్యక్షులు రాములు సార్ గారికి, రమేష్ సార్ గారికి, రాధా మేడం గారికి, అదేవిధంగా అన్ని సంఘాల పెద్దలందరికీ మా రాష్ట్ర విఆర్ఏల తరపున, విఆర్ఏ హక్కుల సాధన సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు చేసే మేలుకు మేము ఎప్పటికీ మరవం సార్, రుణపడి ఉంటాం. మరికొన్ని విషయాలు సార్, ఆల్రెడీ ఐడీలు శాలరీ చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ర్యాండమైజేషన్లో మిస్ అయిన వారికి, 61 సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులకు, అదేవిధంగా
2014 నుండి చాలామంది విఆర్ఏలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా కారుణ్య నియామకాలు జరగలేవు సార్. వాళ్ళ కారుణ్య నియామకాలు మరీ ముఖ్యంగా ర్యాండమైజేషన్లో భాగంగా మల్టీ జోనల్ అనే పేరుతోని చాలా జిల్లాల్లో 300-400 కిలోమీటర్ల దూరంలో పడ్డారు సార్ మా విఆర్ఏలు. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. రెగ్యులర్గా చాలా ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత తొందరలో మిగతా సమస్యలు పరిష్కరించి వాళ్ళని సొంత జిల్లాలకు తెప్పించడం కానీ మిగతా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా మా అందరి తరపున పెద్దలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి సమస్యలు వివిధ డిపార్ట్మెంట్లకి సర్దుబాటు చేసి వారి సమస్యలు దాదాపుగా 20,000 మంది పైచిలుకున్న పూర్వ విఆర్ఏలకి ఈ సమస్య పరిష్కరించినందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ సంఘం రామకృష్ణ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడవలసిన కోరుతున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడగానే మరి గత ప్రభుత్వంలో విఆర్ఏల నుంచి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన దాదాపు 15,560 మంది, అలానే ఇంకో 6,000 మంది, దాదాపు 20,000 పైచిలుకు మంది ఒక సమస్యని ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే మరి గౌరవ పెద్దలు కోదండరామ్ సార్ దృష్టికి కూడా వివిధ చర్చా కార్యక్రమంలో తీసుకెళ్ళాం. ఈ సమస్యను తన సమస్యగా భావించి డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఇటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి సిసిఎల్ఏ గారు మరియు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ సార్, అలానే సిఎంఓ ఉన్నతాధికారులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు అందరి దృష్టిన దాదాపు ఒక వారం రోజుల పాటు అన్ని కార్యాలయాలు అందరూ ప్రభుత్వ పెద్దలు అలానే ప్రభుత్వంలో ఉన్నతాధికారులను కలిసి సమన్వయపరుచుకొని వారి దృష్టికి ఇది చాలా తక్కువ మంది సమస్య కాదు, తీవ్రమైన సమస్య. 5 నెలల నుంచి జీతాలు లేక దాదాపు 20,000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి 4 రోజుల లోపలనే దీని సమస్యకు ఒక ముగింపు పలికి వివిధ ఉద్యోగులకు ఏ కారణం చేత ఐడీలు కేటాయించలేదనే కారణం చేత శాలరీలు విడుదల చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు లేక ఆగిపోయాయి. మరి అందుకు ఆ సమస్య పరిష్కారానికి మరి ఐడీలు ఆ ప్రభుత్వ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సే ఇవ్వచ్చు, శాలరీలు కూడా వెంటనే ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఆ ఫైలు తిరిగి స్పష్టమైన ఆదేశాలతో రెవెన్యూ శాఖకు పంపించి వెంటనే రెవెన్యూ శాఖ ఉత్తర్వులకు కూడా వెంటనే వచ్చేలా 33 జిల్లాల కలెక్టర్ల స్థాయిలోనే ఐడి నంబర్లు కేటాయించి మరి జీతాలు వెంటనే విడుదల చేయాలని మన లచ్చిరెడ్డి గారు ఈ సమస్యని తన సమస్యగా తీవ్రమైన సమస్యగా తీసుకొని పరిష్కరింపజేసినందుకు అందుకు మన విఆర్ఏల సంఘం తరపున అందరూ కూడా పూర్వ విఆర్ఏల హక్కుల సాధన సమితి అయితే ఏంది, వివిధ విఆర్ఏ జేఏసీ నాయకులు పెద్దలందరూ కూడా లచ్చిరెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీనికి మీరు సహకరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలానే ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రాములు మాట్లాడవలసిన కోరుతాను. ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఆచార్య కోదండరామ్ సార్ గారికి మరియు రెవెన్యూ జేఏసీ అధ్యక్షులు లచ్చిరెడ్డి సార్ గారికి, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ సార్ గారికి మరియు టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ గారికి, అసోసియేషన్ ప్రెసిడెంట్ పూల్ సింగ్ చౌహాన్ గారికి మరియు విఆర్ఏల సాధనా సమితి అధ్యక్షులు సత్యనారాయణ గారికి, శివకుమార్ గారికి, మిగతా ఇతర విఆర్ఏ జేఏసీ నాయకులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా పేరున కృతజ్ఞతలు, నమస్తమాన్యులు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక తెలిసిందే. రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఏలు కళ్ళు మరియు చెవులు లాంటి వాళ్ళు. గత ప్రభుత్వం కక్ష కాంపు ధోరణితో విఆర్ఓను మరియు విఆర్ఏ వ్యవస్థల్ని తీసేసి రెవెన్యూ వ్యవస్థకు కాలు చేతులు ఆడకుండా చేసింది.
వాళ్ళకి వివిధ ప్రభుత్వ శాఖలలో అడ్జస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా సర్వీసెస్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు విఆర్ఓలు. విఆర్ఏలు ఏమో సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళని చాలా దూరంగా వేశారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా వాళ్ళకి జీతాలు లేక 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలకు ఏది కారణం అంటే వాళ్ళకు ఒక ఐడి నెంబర్ లేకపోవడం, ఎంప్లాయీ ఐడి నెంబర్ లేకపోవడం. ఆ ఐడి నెంబర్ క్రియేట్ చేసుకోవడానికి కలెక్టర్లకు అధికారం ఇస్తూ నిన్న సిసిఎల్ఏ గారు ఉత్తర్వులు ఇచ్చారు. దానికి సిసిఎల్ఏ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మన రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకు, దీనికోసము ఆర్నిషలు కృషి చేసిన మన లచ్చిరెడ్డి సార్ గారికి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా వివిధ రకాల సమస్యలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో, తర్వాత విఆర్ఏలకు విఆర్ఓలకు, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తామని మా సంఘం తరఫున ఆపేయిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారి లేకుండా ప్రజలకు సమస్యలను పరిష్కరించే దిశగా లేకుండా రెవెన్యూ వ్యవస్థని ప్రజలకి దూరం చేస్తూ వారి అనేక సమస్యలని పెండింగ్లో ఉంచిన గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో సమస్యలు ఉన్న 20,000 కుటుంబాలని వారి యొక్క జీతభత్యాలు గత 5 నెలల నుంచి రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారిని 1వ తారీఖు కలవగానే సమస్యని 3వ తారీఖే పరిష్కరించిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులకి దక్కిందని చెప్పగలము. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా చాలా కృషి చేసి వీళ్ళందరికీ 20,000 కుటుంబాలకి మేలు చేయటం జరిగింది. వారి యొక్క జీతాలని వెంటనే ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వెంటనే మనం చూస్తున్నాం ఉద్యోగులకు కూడా 5వ తారీఖు లోపే జీతాలు వేయటం, అదేవిధంగా ఏ ఉద్యోగి కూడా ఎవరు కూడా ఉద్యోగంలో జీతాలు లేకుండా ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించటం. దానిలో భాగంగానే రెవెన్యూ శాఖలో కూడా విఆర్ఏలకు సంబంధించిన వారి యొక్క సర్దుబాటు చేసిన విఆర్ఏలని వారి యొక్క ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ, అదేవిధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామంలో రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఆ సందర్భంలో గ్రామంలో నుంచి అధికారిని గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారిని లేకుండా చేయటం, ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉండాలి, అది గ్రామంలో ఉండాలి పరిష్కారం అనేది మా తరపునే సూచించడం జరిగింది. ఏదైతే ఇంకా మిగిలిపోయిన పూర్వ విఆర్ఏలకి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైన ఒక అధికారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులను నియమించాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దానివైపు కూడా దిశగా చాలా వరకు క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారి ఉండేలా చూస్తామని మనకి వచ్చిన ఆదేశాల ప్రకారం మనకి ఖచ్చితంగా ప్రజలకి చాలా మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే మనం ఇది చూడొచ్చు. ఎందుకంటే ప్రజలకి ప్రజాపాలన పేరుతో మనం ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో అనేక సమస్యలు, భూ సమస్యలు వస్తున్నాయి. అనేక సమస్యల పరిష్కారానికి ఒక మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రజలకి మనం చాలా చేరువలో దగ్గర ఉంటే, ప్రభుత్వం అంటేనే రెవెన్యూ అధికారులు కాబట్టి గ్రామంలోనే సమస్యల పరిష్కారం కావాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. కాబట్టి మనం ఆ దిశగా ఖచ్చితంగా మన తరపున రెవెన్యూ ఉద్యోగుల తరపున అందరం కూడా కష్టించి ఖచ్చితంగా సమస్యలు లేకుండా, ప్రజలకు సమస్యలు లేకుండా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలని ఏదున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి, రెవెన్యూ అధికారి ఉండేలా ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మనం కూడా దానికి తగ్గట్టు మనం కూడా ప్రజలకి సేవ చేయాలనే కోరికతో
నేను ఇక్కడి నుంచి విన్నవించుకుంటున్న ప్రతి అధికారికి రెవెన్యూ అధికారికి కూడా విన్నవించుకుంటున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేటట్టు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అదేవిధంగా సాఫ్ట్వేర్లో పోర్టల్లో సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించబడతాయని ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు కావచ్చు, మనకు వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అన్నిటిని కూడా మనం మేలు చేసేలా ఆ సాఫ్ట్వేర్ని రూపొందించడానికి మన వంతు ఉన్న సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న పై స్థాయి వరకు పనిచేస్తున్న అదేవిధంగా మన ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి కావచ్చు, మరియు అదేవిధంగా అధికారులందరికీ ఉన్నత అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరిగింది పాజిటివ్గా. అందరూ అధికారులు అదే పాజిటివ్ ఉండటంతోనే ఈ తక్కువ కాలంలోనే సమస్య పరిష్కరించిందని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి అదేవిధంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పెద్దలు పూజలు మరియు కోదండరామ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు వందనం. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ పాలనలో సంపూర్ణంగా చిన్నాభిన్నం చేశారు. ముందు రికార్డుల అప్డేషన్ అని చెప్పి ఆ రికార్డుల అప్డేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అది సరిగ్గా కాకముందే హడావిడిగా ఆ తప్పులు సరిగాకముందే వాటన్నింటినీ మళ్ళీ డిజిటైజ్ చేయటం మొదలుపెట్టారు. దానివల్ల చాలా రెవెన్యూ రికార్డులు గందరగోళం అయిపోయినాయి. ఈ రికార్డులను సరిచేయటానికి వాస్తవానికి గ్రామ స్థాయిలోనే ఒక పటిష్టమైన యంత్రాంగం కూడా ఉండాలి. ఆ యంత్రాంగాన్ని మరి కాపాడుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం దాన్ని కూడా విచ్ఛిన్నం చేసింది. విఆర్ఏలను విఆర్ఓలను మరి ఇతర అక్కడి నుంచి తీసేసి ఇతర శాఖలకు వాళ్ళను క్రమబద్ధీకరించడం జరిగింది. విఆర్ఓలేమో వాళ్ళ సర్వీసును కోల్పోయి వాళ్ళు ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా సర్వీసును కోల్పోయినారు. హడావిడిగా వాట్సాప్ ద్వారా ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేయటం. ఇప్పుడు వాళ్ళు పాత సర్వీసును కోల్పోయి ఇవాళ ఫ్రెష్ ఉద్యోగులుగా ప్రతి డిపార్ట్మెంట్లో మిగిలిపోవటం. కొన్ని డిపార్ట్మెంట్లోకి పోయిన వాళ్ళకైతే జీతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితి ఉంది. అది విఆర్ఏలకున్న ఇబ్బందులు ఒకవైపు పరిష్కారం కోసం అందరం ప్రయత్నం చేస్తున్న సమయంలో విఆర్ఏలు మరోవైపు వాళ్ళను కూడా ఇదే రకంగా చెల్లాచెదరుగా రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ స్థానికత అనే సూత్రాన్ని పాటించకుండా ఈ 15,600 సుమారు వాళ్ళందరినీ కూడా విచ్చలవిడిగా ట్రాన్స్ఫర్ చేసి క్రమబద్ధీకరించారు వాళ్ళ సర్వీసులో. ఈ ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో మరి ఎక్కడో మహబూబ్ నగర్ వాళ్ళు ఆదిలాబాద్కు పోవటం, లేకపోతే ఇంకెక్కడో నల్గొండ జిల్లాకు వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇంకా కొంతమంది పాత ఓటాబందీ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కుటుంబం అంతా కలిపి సమిష్టిగా పనిచేసేవాళ్ళు, ప్రతి నెల ఒకరో ఇద్దరు ఆ డ్యూటీలో ఉండటం మీకు తెలిసిందే. ఆ ఓటాబందీ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి ఇంకా రాకుండా మిగిలిపోయారు. కాబట్టి ఇవాళ ఈ వేరువేరు డిపార్ట్మెంట్లో చేర్పించినటువంటి విఆర్ఏలకు 5-6 నెలల నుంచి జీతాలు కూడా లేవు. మరి ఈ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనే విషయాన్ని అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీకి చాలామంది విన్నవించటం, తప్పనిసరిగా దాన్ని సరిచేస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వటం మీకు తెలిసిందే. ఇవాళ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత దీనికి కూడా ప్రాధాన్యతనిచ్చి ఒకవైపు ధరణి సమీక్ష కోసం ప్రయత్నం జరుగుతున్నది, మరోవైపు ఉద్యోగుల విషయంలో ఒక న్యాయం చేకూర్చేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పని కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికీ ఇంకా జీతాలు రాని తీసుకొని క్రమబద్ధీకరణ తర్వాత ఇప్పటికీ జీతాలు తీసుకోలేదు చాలామంది విఆర్ఏలు. వాళ్లకు ముందు తక్షణం అందరికీ వాళ్లకు నంబర్ ఇచ్చి వాళ్ళ జీతాలు విడుదల చేయాలని గవర్నమెంట్ ఇవాళ ఆదేశించటం దాదాపుగా ఒక పెద్ద సమస్య వాళ్ళకి ఇలా పరిష్కారం అయినట్టే. తప్పనిసరిగా ఈ చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే
మరి ఇంకా మిగిలిన సమస్యలు ఓటాబందీలో మిగిలిపోయిన వాళ్ళని తీసుకురావాలి, క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రం అంతా వెదజల్లిండ్రు విఆర్ఏల, వాళ్ళందరినీ కూడా వాళ్ళ జిల్లా స్థాయిలోకి తీసుకురావాలి. విఆర్ఏల ఆ జిల్లా స్థాయికి తీసుకొచ్చి వాళ్ళ స్థానికత ప్రకారం జిల్లాకు తీసుకొచ్చి ఆ జిల్లాలోనే వాళ్ళ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మనం అడుగుతూ ఉన్నాం. ఆ డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదు. దాన్ని కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి చెప్తున్నాం. ప్రభుత్వం కూడా ఆ పని మీద దృష్టి పెట్టింది. తప్పకుండా సత్వరంగానే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ ఉంది. మరి చిక్కు సమస్యలన్నింటినీ పరిష్కరించి మరి గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ యంత్రాంగం లేకపోతే కూడా సమస్య అవుతుంది. తహసీల్దార్ గారు పోయి గ్రామాల్లో కూర్చొని సర్వేలు చేసుకోవటమో ఎంక్వైరీలు చేయటమో సాధ్యం కాదు. అందుకని ఆ రెవెన్యూ శాఖకు కళ్ళు చెవులు అయినటువంటి ఒక యంత్రాంగం గ్రామ స్థాయిలో అయితే ఉండాలి. దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. ఏం చేస్తారు? విఆర్ఓల్నే ఉంచుతారా? కొత్త పేరు పెట్టి ఇంకా ఏదన్నా పోస్టు క్రియేట్ చేస్తారా? మొత్తానికైతే అట్లాంటిది ఒక యంత్రాంగం గ్రామ స్థాయి దాకా ఏర్పాటు చేయవలసిన అవసరము ఉంది. కనుక ఇవాళ స్థూలంగా మేము చెప్తున్నది ఏంటంటే, గ్రామ స్థాయిలో విఆర్ఓలు ఉన్నారు, గతంలో పట్వారీ అని. విఆర్ఏలు గతంలో సుంకరిగా పిలువబడినటువంటి వాళ్ళు. విఆర్ఏలు ఏమో హానరోరియంతో పనిచేశారు. వాళ్ళు స్కేలు క్రమబద్ధీకరణ కోరుకోవటంతో ప్రభుత్వం వాళ్ళని వేరువేరు శాఖల్లోకి షిఫ్ట్ చేసి అక్కడ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమబద్ధీకరణలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాలేదు వాళ్ళ క్రమబద్ధీకరణ. వాళ్ళని క్రమబద్ధీకరణ చేయాలి. క్రమబద్ధీకరణ చేసి వేరువేరు శాఖల్లో వాళ్ళకు తగినటువంటి పోస్టు ఇచ్చిండ్రు. కానీ మహబూబ్ నగర్ వాళ్ళని తీసుకుపోయి ఆదిలాబాద్ వేసారు. ఆదిలాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడనో నల్గొండ జిల్లాలో పెట్టారు. ఈ రకంగా జిల్లాలు దాటి స్థానికతను పూర్తిగా తూట్లు పడిచే విధంగా వాళ్ళను వెదజల్లిండ్రు వేరువేరు జిల్లాల్లో. స్థానికత ప్రకారం వాళ్ళని మళ్ళీ వెనక్కి తేవలసిన అవసరము ఉంది. ఈ పనులు అవి ఉండంగా మూడోది ఏంటంటే జీతాలు రాలేదు. కానీ ఇవాళ విఆర్ఏలకు జీతాల సమస్య పరిష్కారం అయింది, రిలీజ్ అయినాయి. అది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని అభినందిస్తూనే మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపి తొందరగా వాటిని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న మరి పనులు చూస్తూ ఉంటే వేగంగానే అవి కూడా పరిష్కారం అయిపోతాయి అనేటువంటి ఆశ ఒకటి అందరిలో ఉంది. సత్వరం పరిష్కరించి విఆర్ఏలకు సంపూర్ణ న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో మరి ఒక పాలనా యంత్రాంగం అయితే రావాలి. ఆ ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మరి ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, ప్రజాపాలనతో భూపరిపాలన పటిష్టం కావాలి. ప్రజలకి అతి త్వరగా సేవలు అందాలి. అదే రెవెన్యూ ఉద్యోగులతో ప్రతి గ్రామంలో సేవలు అందే విధంగా చూడాలి అనే సత్వరంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కారుణ నియామకాలు, అదేవిధంగా చాలా సమస్యలు, అనేకమైన విఆర్ఏ సమస్యలు ఇంకా ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఆ సమస్యలన్నిటిని కూడా ఒకటిగా పరిష్కరిస్తూ పోతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా పరిష్కార సమస్యలు కూడా ముందుకెళ్తాయని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2014 తర్వాత విఆర్ఏ పోస్టుల్లో ఉండి చనిపోయినటువంటి వాళ్ళు సుమారు 2000 మంది వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు పోస్టు కారుణ్య నియామకం కింద ఇవ్వాలి. అవి ఇవ్వలేదు, పెండింగ్లో ఉండిపోయినాయి. గత ప్రభుత్వం ఈ సమస్యలను సీతకన్ను వేసింది, పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్లకు ఆ రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఉద్యోగంలో ఉండగా చనిపోయిన వాళ్ళ పిల్లలకి వారసత్వం కింద ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా కారుణ్య నియామకం ఇవ్వాలని కూడా కోరుతాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముగించడం. థ్యాంక్ యూ.